తెనాలిలోని చెంచుపేటలో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక భక్తులే కాక పరిసర ప్రాంత భక్తులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలో గల అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్ల సన్నిధిలో నిత్యహోమం, చతుర్థార్చనలు, బలిహారణ, శాత్తుమురై జరిగాయి. తదనంతరం స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు తిలకించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కార్యక్రమాలను ఆలయ నిర్వహణ కమిటీ తుమ్మల సత్యనారాయణ, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, కికూరి చిన్నకృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారులు పర్యవేక్షించారు. ఈరోజు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎల్లుండి స్వామివారి అన్నప్రసాద వితరణ, అదే రోజు పూర్ణాహుతి జరుగుతాయి. ఇంతకాలం స్వామివారి సేవలో తరించి భక్తులందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇక శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 8వ బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు 7 బ్రహ్మోత్సవాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు జరగబోయింది 8వ సంవత్సరం. కానీ భక్తులందరి సహకారంతో 8 సంవత్సరాలు నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా మేము ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించాము. మా కమిటీ తరఫున అందరం కలిసి ఏంటంటే స్వామివారికి ఎప్పుడైనా సరే కూడా బ్రహ్మోత్సవాల టైంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా పూర్తిగా సహకరించి అందరూ కూడా ఈ రోజు వరకు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు.